హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి అరోమాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, కొన్ని ఎగ్జామ్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో ప్రతి ఒక్కరు కూడా చూడండి. అది చూస్తేనే మీకు ఈరోజు చెప్పేటువంటి క్లాస్ అయితే అర్థమవుతుంది. ఓకేనా, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మీకు మన ఛానల్ ఓపెన్ చేయగానే ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మనకు ఎంసెట్ నీట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాస్ అనేటువంటి ప్లేలిస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ ప్లేలిస్ట్లో మనకి ఈ క్లాస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింకు, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిలో మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వాటిలో మీరు అడగచ్చు అనమాట, నేను క్లారిటీ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈరోజు క్లాస్ వచ్చింది మనకు అరోమాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ సంబంధించి. ఓకేనా, చూడండి, అరోమాటిక్ కాంపౌండ్స్ విచ్ కంటైన్స్ హెట్రో ఆటమ్స్. ఓకేనా, అరోమాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే, సో అరోమాటిక్ కాంపౌండ్స్కి హెట్రో ఆటమ్స్ ఉంటే దాన్ని మనం అరోమాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం అనమాట. ఓకేనా. సో మరి ఇక్కడ హెట్రో ఆటమ్స్ అంటే ఏంటంటే ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ సో ఆన్. సో వీటిని మనం హెట్రో ఆటమ్స్ అంటాం. ఓకేనా. అరోమాటిక్ కాంపౌండ్స్కి ఏవైనా సరే ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, సల్ఫర్ కానీ ఇవి ఉంటే కనుక వాటిని మనం ఏమంటామంటే అరోమాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఫ్యూరాన్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓ లేదనుకుందాం, ఇది అరోమాటిక్ కాంపౌండే. ఓకేనా. సో అరోమాటిక్ కాంపౌండ్కి హెట్రో ఆటమ్ ఏంటి ఇక్కడ ఆక్సిజన్. ఓకేనా, హెట్రో ఆటమ్ ఉంది కాబట్టి దాన్ని మనం అరోమాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అంటాం. అర్థమవుతుందా? ఓకేనా. సో దీన్ని మనము అరోమాటిక్ అంటా ఉన్నాడు, అరోమాటిక్ కాంపౌండ్ అంటా ఉన్నాం. సో చెక్ చేద్దాం ఒకసారి అరోమాటిక్ కాంపౌండ్ అవునా కాదు. ఓకేనా, దీంట్లో మన కండిషన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ ఏంటి, సో రింగ్ స్ట్రక్చర్ ఉంది. సెకండ్ వన్ ప్లేనార్, ఓకే. సో థర్డ్ వన్ వచ్చేసి sp2 హైబ్రిడైజేషన్, ఓకే. నెక్స్ట్ వన్ 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ సాటిస్ఫై చేయాలి. ఓకేనా, చూద్దాం ఒకసారి. ఓకేనా, 4n+2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయని డిస్కస్ చేస్తాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఒక బాండ్, 2 బాండ్స్. యాక్చువల్గా మనం ఇక్కడ 1 2 3 4 ఎలక్ట్రాన్స్, 4 పై ఎలక్ట్రాన్స్ అని రాస్తాం. ఇక్కడ మనకు ఇంకో 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇవి. ఓకేనా, ఇవి కూడా మనకు పై ఎలక్ట్రాన్స్ కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ఇవి చేయము, ఇవి చేస్తాం అనమాట. ఎందుకంటే డీలోకలైజేషన్లో ఈ ఎలక్ట్రాన్స్ యూజ్ అవుతాయి కాబట్టి సో వీటిని కన్సిడర్ చేస్తాం. అంటే టోటల్గా మనకు ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. ఓకేనా, 6 పై ఎలక్ట్రాన్స్. ఓకే. సో 4n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 6 - 2 4 అవుతుంది కదా. n ఈజ్ ఈక్వల్ టు 4/4. సో n ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ అరోమాటిక్ కాంపౌండ్. ఓకేనా. సో ఫ్యూరాన్ అనేది అరోమాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్. హెట్రో ఎందుకు అంటున్నాం, హెట్రో ఆటమ్ ఉంది కాబట్టి హెట్రో అంటాం. సో దిస్ ఈజ్ ఫ్యూరాన్. ఓకేనా, ఫ్యూరాన్ అనేది అరోమాటిక్ కాంపౌండ్. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, థయోఫిన్. చూడండి, థయోఫిన్. సో థయోఫిన్ అంటే ఇక్కడ ఏం లేదండి, అంటే ఎస్ ప్లేస్లో ఓ ఉంటే ఫ్యూరాన్ అంటాం, ఓ ప్లేస్లో ఎస్ ఉంటే థయోఫిన్ అంటాం, అంతే. ఓకే. సో ఇది కూడా సేమ్ అంతే. ఓకేనా. సో 1 2 3 4 5 6 పై ఎలక్ట్రాన్స్ సేమ్ అంతే. సైక్లిక్ ఫాము, ప్లేనారు, sp2 హైబ్రిడైజేషన్, 4n+2 పై ఎలక్ట్రాన్స్. ఓకేనా, 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది కూడా అరోమాటిక్ కాంపౌండే, అరోమాటిక్. ఇక్కడికి రండి, ఇది కూడా సేమ్ అంతే. సో 1 2 3 4 5 6 పై ఎలక్ట్రాన్స్ అరోమాటిక్. దీని పేరు ఏంటంటే పైరోల్ అండి. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హెట్రో ఆటమ్ ఓ ఉంటేనేమో ఫ్యూరాన్ అని చెప్పినాం, ఎస్ ఉంటే థయోఫిన్. ఓకేనా, ఎన్ నైట్రోజన్ ఉంటే పైరోల్. ఓకేనా, ఇక్కడ కింద చూడండి మళ్ళీ హెచ్ ఉంది. ఓకేనా. సో ఇక్కడికి రండి, నెక్స్ట్ ఇది 5 మెంబర్డ్ రింగ్. అంటే ఫ్యూరాను, థయోఫిన్, పైరోల్ ఇవన్నీ కూడా 5 మెంబర్డ్ రింగ్స్. ఓకేనా, 1 2 3 4 5. ఇది వచ్చేసి చూడండి పిరిడిన్ అనేది 6 మెంబర్డ్ రింగ్. ఓకేనా, ఇక్కడ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. ఈ ఎలక్ట్రాన్స్ కన్సిడర్ చేయకూడదు, ఎందుకని ఇవి మనకు డీలోకలైజేషన్ ఇన్వాల్వ్ అవ్వవు కాబట్టి వీటిని మనం కన్సిడర్ చేయం. ఓకేనా, 6 పై ఎలక్ట్రాన్స్ అరోమాటిక్ కాంపౌండే. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాము, థయోఫిన్, పైరోలు, పిరిడిన్, ఫ్యూరాను, ఇవన్నీ కూడా అరోమాటిక్ కాంపౌండ్సే. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ రండి. సో ఈ సెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు రిమైనింగ్ అన్నీ కూడా ఫాలో అవుతుంది. సైక్లిక్ ఫాము, sp2 హైబ్రిడైజేషన్, తర్వాత ఏం చెప్పాము ప్లేనారు, తర్వాత 4n+2 పై ఎలక్ట్రాన్స్ చెక్ చేద్దాం. ఓకే, ఎలక్ట్రాన్స్ 1
2 3 4 5 6 7 8 9 10 పై ఎలక్ట్రాన్స్. ఇవి కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ఇవి డీలోకలైజేషన్ వల్ల అవ్వవు కాబట్టి ఇవి కన్సిడర్ చేయకూడదు. డీలోకలైజేషన్ వల్ల అయ్యే వాటిని మాత్రమే మనం పై ఎలక్ట్రాన్స్ కింద కన్సిడర్ చేస్తాం. వాటిని యాడ్ చేసుకొని పై ఎలక్ట్రాన్స్ కౌంట్ అయితే వేసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇది మనకి అరోమాటిక్ కాంపౌండ్. ఓకే, కన్ఫర్మ్. నెక్స్ట్ ఇండోల్. ఓకేనా. ఇది చూసినట్లయితే దీని ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 డీలోకలైజేషన్ వల్ల అవుతాయి ఇవి. ఓకేనా. సో 10 పై ఎలక్ట్రాన్స్ అరోమాటిక్ కాంపౌండ్. అర్థమవుతుందా? రిమైనింగ్ సేమ్ అంతే. సో 4n+2 మిరేషన్ చేస్తే కనుక 10 పై ఎలక్ట్రాన్స్ రాస్తే మొత్తానికి అయితే ఫైనల్గా మనకు n వాల్యూ పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. అంటే 0 1 2 3 అండ్ సో ఆన్ సంథింగ్. ఓకేనా. ఇవి వస్తాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఇవి మనకు aromatic heterocyclic compounds की एग्जांपल्स. नेक्स्ट చూద్దాం నాన్ aromatic heterocyclic compounds. నాన్ aromatic heterocyclic compounds. సో ఇక్కడ నాన్ aromatic heterocyclic compounds అని వేటిని అంటాం అనేది డిస్కస్ చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. cyclic aliphatic compounds which contains hetero atoms in the ring. సో ఇక్కడ హెటెరో ఆటమ్ అంటేనే మనకి ఆక్సిజన్ అన్న ఉండాలి, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్. రింగులో అంటే కాంపౌండ్లో ఇవి కనపడినాయంటే అది హెటెరో ఆటమే. ఓకేనా. చూద్దాం, ఇక్కడ చూద్దాం నాన్ అరోమాటిక్. సో ఇక్కడ పైరోలిడిన్, దీని పేరు పైరోలిడిన్ అండి. ఓకేనా, పైరోలిడిన్. సో ఇది అరోమాటిక్ కాంపౌండ్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అనేది డిస్కస్ చేద్దాం. వాడైతే కనుక అక్కడ మనకు నాన్ అరోమాటిక్ అంటా ఉన్నాడు. ఓకేనా. దీని పేరు వచ్చేసి టెట్రాహైడ్రోఫ్యూరాన్. ఇది కూడా నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అంట. చెక్ చేద్దాం. ఓకేనా. సరే, మన కండిషన్స్ రెండు అబ్జర్వ్ చేయండి, నేను రెండు కంపేర్ చేసి చెప్తా. ఓకేనా. చూడండి, సైక్లిక్ ఫామ్ ఓకే, సైక్లిక్ ఫామ్లోనే ఉంది, లేదా రింగ్ ఫామ్. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చెప్పాము, ప్లేనార్. సో ప్లేనార్ ఓకే, రెండు ఓకే. ఈ రెండుకి చెప్తా ఉన్నా, ఇది సైక్లిక్, ఇది సైక్లికే, ప్లేనార్. నెక్స్ట్ వన్ మనకేంటి, ఆల్ కార్బన్స్ షుడ్ హ్యావ్ sp2 హైబ్రిడైజేషన్. ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్ లేని మన వాళ్ళతో చెక్ చేద్దాం ఒకసారి. సో డబుల్ బాండ్స్ లేవు. ఓకేనా. డీలోకలైజేషన్ వల్ల అవ్వట్లేదు, sp2 హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, డబుల్ బాండ్స్ లేవు కదా ఈ కాంపౌండ్లో. సో కాబట్టి మనకి sp2 హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అంటే డీలోకలైజేషన్ కూడా లేదు. ఓకేనా. సేమ్ ఇంతే, ఇక్కడ డబుల్ బాండ్స్ లేవు కాబట్టి డీలోకలైజేషన్ అంత లేదు. ఇంకా మనకి ఈ థర్డ్ రూల్ అంటే థర్డ్ కండిషన్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ మనకు ఫాలో అయినా అవ్వకున్నా కూడా మనకు సంబంధం లేదు. ఓకేనా. ఫోర్త్ కండిషన్ కూడా ఫాలో అవ్వదు ఇక్కడ, ఎందుకంటే మనకు పై ఎలక్ట్రాన్స్ లేవు కదా. ఓకేనా. సో ఒకవేళ ఇన్ కేస్ ఉన్నా కూడా అది మనకు థర్డ్ కండిషన్ ఫాలో అవ్వలేదు కాబట్టి, అంటే కార్బన్స్ అనేవి sp2 హైబ్రిడేషన్ కాదు కాబట్టి, డీలోకలైజేషన్ వల్ల అవ్వలేదు కాబట్టి ఇది మనకు అరోమాటిక్ కాంపౌండ్ అయితే కాదు. ఓకేనా. సో నాన్ అరోమాటిక్ కాంపౌండ్. ఓకేనా. నాన్ అరోమాటిక్ కాంపౌండ్ ఈ రెండు కూడా పైరోలిడిన్, టెట్రాహైడ్రోఫ్యూరాన్, టీహెచ్ఎఫ్ అంటాం దీన్ని, టెట్రాహైడ్రోఫ్యూరాన్. ఈ రెండు కూడా మనకు నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ చూడండి, యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్. సో యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్ అనేవి ఎలా మనం కనుక్కోవచ్చు, ఎలా ఏంటనే డిస్కస్ చేద్దాం ఒకసారి. సో యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్ తీసుకున్నట్టే దీనికి కూడా మనకు కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. సేమ్ అంతే అండి, సైక్లిక్ సిస్టంలోనే ఉండాలి, రింగ్ స్ట్రక్చర్ ఉండాలి, లేదా అంటే రెండిట్లో ఒకటి సరిపోతుందిలే. సో రింగ్ షుడ్ హ్యావ్ ప్లేనార్ ఫామ్లో ఉండాలి, sp2 హైబ్రిడేషన్ వల్ల అవ్వాలి కార్బన్స్, కంప్లీట్ కాంజుగేషన్ ఉండాలి, లేదా కంప్లీట్ డీలోకలైజేషన్ ఉండాలి. కానీ ఇట్ షుడ్ ఒబేస్ హుకెల్స్ రూల్. ఓకేనా. సో సేమ్ అరోమాటిక్ కాంపౌండ్కి ఏవైతే రూల్స్ ఉన్నాయో యాంటీ అరోమాటిక్ కాంపౌండ్ కూడా అవే రూల్స్ అనమాట. సో బట్ ఇక్కడ చిన్న చేంజ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ హుకెల్స్ రూల్, ఇక్కడ మనము అరోమాటిక్ కాంపౌండ్స్లో హుకెల్స్ రూల్ వచ్చేసి 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుంటే ఇక్కడ 4n పై ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏంటంటే యాంటీ అరోమాటిక్ కాంపౌండ్ సంబంధించి ఫార్ములా ఒక్కటే చేంజ్ అవుతుంది, రిమైనింగ్ అని కూడా సేమ్ అనమాట. అక్కడేమో అరోమాటిక్ తీసుకుంటే 4n+2 పై ఫార్ములా, ఇది అరోమాటిక్ కాంపౌండ్కి. యాంటీ అరోమాటిక్ వచ్చేసి 4n పై ఎలక్ట్రాన్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి యాంటీ అరోమాటిక్, ఇది వచ్చేసి అరోమాటిక్. ఓకేనా. చూడండి, సో ఇక్కడ n అంటే మనకు తెలుసు పాజిటివ్ ఇంటీజర్స్, ఇక్కడ 0 రాదండి. n = 1 2 3 అండ్ సో ఆన్ పై ఎలక్ట్రాన్స్. ఓకేనా. సో n వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలి, పై ఎలక్ట్రాన్స్ అంటే 0 4 8 12 ఇలా రావాలన్నమాట. ఓకేనా. అక్కడ 0 కూడా తీసుకోవచ్చు. ఓకేనా. 0 కూడా తీసుకుందాం. 0 1 2 3 పై ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఇలా వస్తే కనుక అది యాంటీ అరోమాటిక్ కాంపౌండ్ అనమాట. చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం.
చూడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ aromatic. ఓకేనా, వీటిలో aromatic కాంపౌండ్ ఏది అని అంటా ఉన్నాడు. aromatic కాంపౌండ్ ఏది అనేది. ఓకేనా, సో aromatic కాంపౌండ్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇలాగే వస్తుంది. ఓకేనా, 4 కాంపౌండ్స్ ఉన్నాయి, వీటిని చెక్ చేద్దాం. సో aromatic కాంపౌండ్ ఏదో కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ దీన్ని చెక్ చేద్దాం. సో అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఫస్ట్ సైక్లిక్ ఫామ్ ఉంటుంది, సెకండ్ వన్ ప్లేనార్ ఉంటుంది, థర్డ్ వన్ sp2 హైబ్రిడేషన్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఫోర్త్ వన్ వచ్చేసి 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్. ఈ 4 ఫాలో అయితే కనుక అది మనకి ఏంటి మనకు aromatic కాంపౌండ్ అవుతుంది. చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. సైక్లిక్ ఫామ్ ఓకే, ఈ కాంపౌండ్ సంబంధించి చూడండి. సైక్లిక్ ఫామ్ ఫస్ట్ది ఓకే, సెకండ్ది ప్లేనార్ ఓకే, sp2 హైబ్రిడేషన్ ఆల్ కార్బన్స్ షుడ్ హ్యావ్ sp2 హైబ్రిడేషన్ అవునా. చూడండి 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. ఇవి మాత్రమే మనకి sp2 హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ సింగిల్ అసలు డబుల్ బాండ్ లేదు కదా. ఓకేనా, ఇది sp ఏమవుతుంది, ఇక్కడ sp3 అవుతుంది, ఇది sp3 హైబ్రిడేషన్ అవుతుంది. సో కాబట్టి ఇది aromatic కాంపౌండ్ కాదు, మనకు సంబంధం లేదు. ఓకేనా, ఇక్కడ వద్దాం. ఇక్కడ కూడా సేమ్ అంతే, సైక్లిక్ ఫాము ప్లేనారు. సో ఈ 2 కార్బన్స్ మాత్రమే, ఇది sp2, ఇది sp2 హైబ్రిడేషన్, ఇది sp3, ఇది sp3 అవుతుంది, sp3 సో ఇది కూడా మనకు aromatic కాంపౌండ్ కాదు. ఓకేనా, నెక్స్ట్ దీన్ని చెక్ చేద్దాం. ఓకేనా, సో 1 2 3 4 5 6 7 8 ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా మనకేమవుతుంది, ఇక్కడ ఏవిచ్ హైబ్రిడేషన్, ఇది కూడా మనకు sp3 హైబ్రిడేషన్, అంటే ఇది కూడా మనకు aromatic కాంపౌండ్ కాదు. ఓకేనా, ఇక్కడ మైనస్. సరే ఒకసారి చెక్ చేద్దాం దీన్ని ఒకసారి. సైక్లిక్, సెకండ్ వన్ ప్లేనార్, థర్డ్ వన్ sp2 ఉండాలి, ఫోర్త్ వన్ వచ్చేసి 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ ఉంది, అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంది. నెగిటివ్ ఛార్జ్ ఉందంటే మనకు ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎలక్ట్రాన్స్ ఉంటే, ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే మైనస్ రాస్తాం, ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటే ప్లస్ రాస్తాం. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనకి ఈ సైక్లిక్ ఓకే, ప్లేనార్, sp2 హైబ్రిడేషన్ కూడా ఓకే అండి. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మనకి దీన్ని ఇక్కడ మనకు షిఫ్ట్ చేసుకోవచ్చు ఎలక్ట్రాన్స్ని, అప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. దీన్ని ఇక్కడ మార్చితే కనుక ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా, దాన్ని మనం రెజొనెన్స్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బాండ్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా మనం షిఫ్ట్ అయితే కనుక అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది మనకు క్యారీ అవుతుంది అనమాట. నెగిటివ్ ఛార్జ్ అనేది ఆ రింగ్ మొత్తాన్ని కూడా క్యారీ అవుతుంది కాబట్టి మనకు అప్పుడు ఆల్ కార్బన్స్ షుడ్ హ్యావ్ sp2 హైబ్రిడేషన్. ఓకేనా, ఇది కూడా సేమ్ అంతే. ఓకేనా, సో ఇక్కడ మనకి చూద్దాం లాస్ట్ 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ చూసినట్లయితే 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా. 4n+2 = 8. సో అప్పుడు 4n = 6 వెళ్తుంది కదా, అంటే 8 - 2 6 6/, ఈ 4 ఇక్కడికి వెళ్తే కనుక 4. సో n = 6/4. సో మనకు n వాల్యూ 0 1 2 3 పాజిటివ్ ఇంటీజర్స్లో వస్తేనే మనకు aromatic కాంపౌండ్. ఇక్కడ పాజిటివ్ లేదు కదా, 6/4 అంటే మనకు భిన్నంలో వచ్చిందనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే aromatic కాంపౌండ్ కాదు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చినట్లయితే ఇది మనకు aromatic కాంపౌండ్. ఓకేనా, చూడండి ఒకసారి. ఇక్కడ సైక్లిక్ ఫాము ఓకే, సెకండ్ వన్ ప్లేనార్ ఓకే, థర్డ్ వన్ sp2 హైబ్రిడేషన్ ఓకే, ఫోర్త్ వన్ చెక్ చేద్దాం. సో ఇక్కడ 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుంటే ఎన్ని పై ఎలక్ట్రాన్స్ అంటే 1 2 3 4 5 6 పై ఎలక్ట్రాన్స్ వస్తాయి. 6 పై ఎలక్ట్రాన్స్ వస్తే మనకి ఏంటి, aromatic కాంపౌండే. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉండవు, మైనస్ ఉంటేనే ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు, ప్లస్ ఉంటే ఎలక్ట్రాన్స్ లేనట్టు, అంటే తక్కువ ఉన్నాయి ఇంకా. ఓకేనా, దాంతో మనకు సంబంధం లేదు. సో 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 6 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇది aromatic కాంపౌండ్. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఒక క్వశ్చన్. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ నాట్ aromatic. సో నాట్ aromatic అన్నాడు, aromatic కాంపౌండ్ కాదు. ఓకేనా, చూడండి ఇవన్నీ కూడా మనకు సైక్లిక్ ఫార్ములేషన్లో ఉంటుంది.
ఫస్ట్ చూద్దాం నాట్ ఆరోమాటిక్ అవునో కాదో, ఓకేనా. సో ఇక్కడ సైక్లిక్ ఫాము, సెకండ్ వన్ ప్లేనార్, థర్డ్ వన్ sp2 హైబ్రిడైజేషన్, ఫోర్త్ వన్ సో నాట్ ఆరోమాటిక్ అన్నాడు. నాట్ ఆరోమాటిక్ అంటే మనకి ఇక్కడ చూద్దాం ఒకసారి. నాట్ ఆరోమాటిక్లో ఎలక్ట్రాన్స్ మనకు షిఫ్ట్ అవుతాయి కదా. నాట్ ఆరోమాటిక్ అంటే యాంటీ ఆరోమాటిక్ అన్న అయి ఉండొచ్చు, నాట్ ఆరోమాటిక్ అన్న అయి ఉండొచ్చు. ఒకసారి 4n పై చూద్దాం, ఓకేనా. ఇది ఆరోమాటిక్ అయితే కాదు, నాట్ ఆరోమాటిక్ అన్నాడు. చెక్ చేద్దాం ఇది నాట్ ఆరోమాటిక్ అవునో కాదో, ఓకేనా. 4n పై తీసుకుంటే 4n ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 అంటే ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే కదా. 4 ఎలక్ట్రాన్స్, 4 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. n ఈజ్ ఈక్వల్ టు 4/4, n ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా. సో ఇది మనకేంటి ఆరోమాటిక్ కాదు, మరి ఏంటి యాంటీ ఆరోమాటిక్, అంతే కదా. యాంటీ ఆరోమాటిక్ని ఫాలో అయింది కదా, యాంటీ ఆరోమాటిక్, ఓకేనా. సో నెక్స్ట్ దీన్ని చెక్ చేద్దాం. ఇది కూడా నాట్ ఆరోమాటిక్ అన్నాడు, అంటే ఆరోమాటిక్ కాదు, యాంటీ ఆరోమాటిక్ కానీ లేదా నాట్ ఆరోమాటిక్. నాట్ ఆరోమాటిక్ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నాయి కనబడుతున్నాయి కాబట్టి. సో కాబట్టి నాట్ ఆరోమాటిక్ కాదు, యాంటీ ఆరోమాటిక్ అయి ఉండొచ్చు, ఓకేనా. సో 4n పై ఎలక్ట్రాన్స్, ఓకే. 4 ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 4 ఉంటాయి. n ఈజ్ ఈక్వల్ టు 4/4, n ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా. సో దిస్ ఈజ్ యాంటీ ఆరోమాటిక్. ఇది కూడా యాంటీ ఆరోమాటిక్, ఓకే. దీన్ని చెక్ చేద్దాం ఒకసారి. 4n + 2 చూద్దాం ఒకసారి. 4n + 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఓకేనా. 2 ఎలక్ట్రాన్స్ 4n ఇప్పుడు ఏమవుతుంది, ఈ 2 అక్కడికి వెళ్తే కనుక 0 అవుతుంది, n. సో n ఈజ్ ఈక్వల్ టు 4n 0/4, 0/4 అంటే n ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటిది ఆరోమాటిక్ కాంపౌండ్, ఓకేనా. నేను ప్రతిదీ అంటే ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 2 3 ఆన్సర్లు మనకు నాట్ ఆరోమాటిక్ కాంపౌండ్, ఈ 2 తీసుకోవాలి. నేను ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా ఏంటి అనేది, ఓకేనా. ఇది ఆరోమాటిక్ కాంపౌండే, ఓకేనా. దీన్ని చెక్ చేద్దాం ఒకసారి, ఓకేనా. 1 2 3 4 5 6 ఎన్ని ఉంటాయి, 6 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6 పై ఎలక్ట్రాన్స్ ఉంటే ఏమండి, ఆరోమాటిక్ కాంపౌండ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎన్ని ఉంటాయి, ఇక్కడ 1 2 ఇక్కడ చూడండి, మీకు మన ఇక్కడే అర్థమవుతుంది. ఇది sp3 హైబ్రిడేషన్ కార్బన్, ఇది sp3నే, ఇది sp2, ఇది sp2, ఇది sp2, ఓకేనా. మనకేంటి ఇక్కడ నాన్ ఆరోమాటిక్, ఇది యాంటీ ఆరోమాటిక్ కాదు, నాన్ ఆరోమాటిక్, ఓకేనా. సో ఇది మనకు ఆరోమాటిక్, యాంటీ ఆరోమాటిక్, నాన్ ఆరోమాటిక్ అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్. మనకు క్వశ్చన్స్ ఈ విధంగానే వస్తాయి, ఓకేనా. సో కింది వాటిలో ఆరోమాటిక్ కాంపౌండ్ ఏంటి, యాంటీ ఆరోమాటిక్ కాంపౌండ్ ఏంటి, నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్ ఏంటి, ఈ కింది వాటిలో నాట్ ఆరోమాటిక్ ఏంటి. నాట్ ఆరోమాటిక్ ఏంటి అని అన్నప్పుడు అది యాంటీ ఆరోమాటిక్ కావచ్చు, నాన్ ఆరోమాటిక్ కావచ్చు, ఓకేనా. అలా చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా, ఓకేనా. సో ఆరోమాటిక్ కాంపౌండ్స్ తీసుకున్నాక 4n + 2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. యాంటీ ఆరోమాటిక్కి 4n పై ఎలక్ట్రాన్స్ ఫాలో అవ్వాలి, ఓకేనా. నాన్ ఆరోమాటిక్ అంటే మనకు అక్కడ స్ట్రక్చర్ తెలిసిపోతుంది, అంటే సైక్లిక్ ఫామ్ అన్న ఉండదు, లేదనక sp2 హైబ్రిడేషన్ అలో అన్న ఉండదు అనమాట. అలా మనం కాంపౌండ్ చూడగానే మ్యాక్సిమం అబ్జర్వ్ చేయగలగాలి. సో ఇది మనకు ఆరోమాటిక్, యాంటీ ఆరోమాటిక్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ క్లాస్లో మనం వేరే టాపిక్ అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.